మూఢ విశ్వాసాలు మనుషుల మధ్య అలజడి సృష్టిస్తున్నాయి. చేతబడి చేస్తున్నారంటూ ఓ కుటుంబాన్ని ఊరి జనం వెలివేశారు. చంపుతామని బెదిరించడంతో ఒంగోలు బస్టాండ్లో తలదాచుకుంటున్నారు. ఐక్లిక్ కేంద్రంలో పోలీసులకు ఆన్లైన్ ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా గుళ్లాపల్లిలో అలజడి. చేతబడి చేశారన్న నెపంతో ఓ కుటుంబం వెలి. ఒంగోలు బస్టాండ్లో తలదాచుకున్న బాధితులు. ప్రకాశం జిల్లా ఒంగోలు బస్టాండ్లో తల్లి, భార్య, పిల్లలతో పాటు బిత్తర చూపులు చూస్తున్న ఇతని పేరు గుంజి రేణుకారావు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వీళ్ల కుటుంబం 30 ఏళ్ల కిందట ప్రకాశం జిల్లా మద్దపాడు మండలం గుళ్లాపల్లి గ్రామానికి బతుకు తెరువు కోసం వలస వచ్చారు. బేలుదారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలోనే గ్రామంలో నల్లని కోడి, పసుపు, కుంకుమ, రంగుల జాకెట్లు కనిపించడంతో కలవరం రేగింది. చేతబడి జరిగిందన్న ప్రచారం గ్రామంలో వ్యాపించింది. గంజి రేణుకారావే చేతబడికి కారణమన్న ప్రచారం ఊపందుకుంది. ఊరిలో జరుగుతున్న మరణాలకు ఈ కుటుంబమే కారణమని ఊరి జనం వారిపై విరుచుకుపడ్డారు. మా కుటుంబాన్ని మొత్తాన్ని చంపినవుతాం అంటున్నారు. మా ఊరు ప్రెసిడెంట్ కూడా నిన్న చంపేస్తాను, నరికేస్తాను, మీ కుటుంబాన్ని మొత్తం లేకుండా చేస్తాను నోటికి వచ్చినట్టు మాట్లాడి గ్రామ పంచాయతీ ఆఫీసులోనే పిలిచి అతని దగ్గర ఉన్న పాలేరు చేత పిలిపించి మా అమ్మని నోటికి వచ్చినట్టు ఊరు మొత్తం చంపేస్తామని చెప్పి రేతులు తిరుగుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చినా కానీ చంపేస్తాం అంటున్నారు. 2 రోజులు అని చెప్పి భయపడి ఇంట్లోనే ఉండేవాడిని. మేము కూలి పని చేసుకొని బతికేవాళ్ళం. వారం రోజుల కిందట ఊరికి సమీపంలోని హైవేపై రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ మరణానికి కూడా గుంజి రేణుకారావు చేతబడే కారణమని గ్రామంలో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరు వదులుతారా లేదంటే చంపేస్తామని బెదిరించడంతో దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబంతో ఇలా ఒంగోలు బస్టాండ్లో తలదాచుకుంటోంది. నా కొడుకు బాగలేక మేమేదో మా ఇబ్బందులు మేము పడుతుంటే మీరే చేస్తున్నారు, చేతబడి చేసి ఆడబెట్టారు, ఏడబెట్టారని మమ్మల్ని అల్లాడిచి చంపుతున్నారు. నీ కొడుకుని నీ కొడుకుని నీ కుటుంబాన్ని లేకుండా నరికేస్తాము, ఎవరు నీకు దిక్కుండా కాడిపోయి చెప్పుకోండి అని ప్రెసిడెంట్ వచ్చి నిన్న నాన్నమైన మాటలని నేను ఎవరు పోయి చెప్పుకోవాలా? ఇవాళ అందుకని పొద్దుటాల నుంచి బిడ్డలను పెట్టుకొని మా కొడుకు చేతబడి చేస్తున్నాడంట. అది చూసి చెబుతున్నారు. ఏదైనా చూసి చెప్పమంటే అట్టే చెప్పడం లేదు. ఉట్టిపోయినానికి మా అన్నానికి వచ్చి ఈ రకం చేసి మమ్మల్ని అల్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఆ కుటుంబ సభ్యులు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో సాక్షి టీవీ ప్రతినిధితో బస్టాండ్ సమీపంలోని ఐక్లిక్ పోలీస్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై గుళ్లాపల్లి గ్రామంలో సాక్షి విచారించడంతో చేతబడి లేదు, ఏమీ లేదు, ఎవరో కావాలని రేణుకారావు కుటుంబంపై ప్రచారం మొదలు పెట్టారని చెబుతున్నారు ఊరి జనం. కాదు, వాడి నుంచి అసలు ఏం ప్రాబ్లమ్స్ లేదు. కాబట్టి వాడి మనస్థిమితం లేక వాడు ఏదో ప్రాబ్లంలో అటు ఇటు తిరుగుతున్నాడేమో కానీ అసలు అలాంటివి ఏమి లేవండి. అవి జరిగాయి కాదు, ఆ మంత్రకాలు కాదు, ఏమి కాదు. అసలు అది కానీ కనిపించలేదు. అసలు సమస్య లేదు. ఊళ్ళో చేతబడి లేదండి. అసలు చేతబడలేదు, మనం లేదు. వాడి దగ్గర వాడికి బోక లేకపోతే వాడేమో చేతబడి చేస్తాడు, వాడేం చేస్తాడు. కాకపోతే అది ఎందుకు పుట్టించారో అదేందో అసలు ప్రాబ్లం అది తెలుసుకోవాలని కోరుతున్నాం. మేము కుర్రోడు అలాంటి మేము అనుకోవట్లేదండి. అతను అప్సెట్ అయ్యి ఉన్నాడు, ఆల్రెడీగా అప్సెట్ అయ్యి ఉన్నాడని మేము అనుకుంటున్నాము. ఉదయాన్నే నేను కలిశాను, వాడితోటి మాట్లాడాను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. నాకు నమ్మకం అండి. ఎక్కడో కుర్రోడు చనిపోయాడు, ఇక్కడ చేతబడి చేసాడు అనేది అసలు చేతబడులు ఎక్కడ ఉన్నాయంటే చేతబడి లేదని నేను నమ్ముతున్నాను. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ స్పీడ్లో అభివృద్ధి చెందుతుంటే మరోవైపు పల్లెలను ఇలాంటి మూఢ విశ్వాసాలు పట్టి పీడించడం విడ్డూరంగా ఉందంటున్నారు జనం.